రేపు నాకు కొత్త బట్టలు కావాలి. రేపు కొత్త బట్టలు ఎందుకురా? ఎందుకంటావేంటి? రేపు విష్ణు అన్నయ్య హోటల్ ఓపెనింగ్ కదా, మనం వెళ్తాం కదా. మనం వెళ్ళాలి కదా. మనం ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్ళాం? మనల్ని ఎవరు పిలిచారా? అదా పెద్దమ్మ పిలుస్తుంది కదా. ఆవిడికి మన మొహాలే చూడటం ఇష్టం ఉండదు, ఇక మన గడపలోకి వచ్చి మనల్ని ఎందుకు పిలుస్తుంది? ఇదేంటి, అత్తయ్య అమ్మతో పాటు లలిత అత్తయ్య ఇంటికి వెళ్తుంది? నిర్మల, పిలు. వదినా, అదిగో పెద్దమ్మ. పెద్దమ్మ, పెద్దమ్మా. బబ్లు, పెద్దమ్మా, అన్నయ్య హోటల్ పెడుతున్నాడు కదా, అక్కడికి రమ్మని పిలవడానికే కదా వచ్చావు. అదిగో చూసావా, పెద్దమ్మ వస్తుందని చెప్పానా? నువ్వే రాదని చెప్పావు, ఇప్పుడు చూడు వచ్చింది. అన్నపూర్ణ వదిన విష్ణు పెట్టబోయే హోటల్ ఓపెనింగ్ కి మిమ్మల్ని అందరినీ పిలవడానికే వచ్చింది. చూడు, పంతాలు పట్టింపులు అందరిళ్లల్లోనూ ఉంటాయి, అందరి మధ్యలోనూ ఉంటాయి. కాని అవి ఆనందాలకి అడ్డుపడకూడదు. మన రెండిళ్లకి కలిపున్నది ఒక్కతే ఆడపిల్ల. రేపు నా కొడుకు పెట్టబోతున్న హోటల్లో తనతో పాలు పొంగించాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఎలా అనుకుంటున్నా రెండు కుటుంబాలు ఒకటే అని నేను నమ్ముతున్నాను. నేను వేరని ఏమీ అనుకోవట్లేదే, కాని నీ కొడుకే మాటి మాటికి వేరు వేరు అని మాట్లాడుతున్నాడు. వాడలా మాట్లాడుండొచ్చు, కాని నువ్వైతే ఒకటే అనుకుంటున్నావు కదా. అందుకే అమ్మాయిని తీసుకుని రావాలి. వేద, రామ్మా. చూడమ్మా, నా కొడుకు జీవితంలో ఎదగడానికి తొలి అడుగు వేస్తున్నాడు. ఇంటి ఆడపడుచుగా నువ్వొచ్చి పాలు పొంగిస్తే వాడికి శుభం కలుగుతుంది. మీరంతా వస్తారని ఆశిస్తున్నాను అని అనడం లేదు, రావాలి అని చెప్తున్నాను. అత్తయ్య అంతా బాగానే మాట్లాడింది, మళ్ళీ చివర్లో ఇలా అంటుందేంటి? ఇలా అంటే వాళ్ళు వస్తారా?